రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ముఖ్యమంత్రి రూలింగ్ పై 72% మంది హ్యాపీగా ఉన్నట్లు తమిళనాడుకు చెందిన అగ్ని న్యూస్ సర్వీస్ సర్వేలో తేలింది. స్కీమ్లు, రుణమాఫీ అమలుపై జనం సంతృప్తి వ్యక్తం చేశారు. మిగతా గ్యారెంటీలు అమలు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. సీఎం పాలనపై సంతృప్తి వ్యక్తం చేసిన 72% మందిలో 55% మంది రేవంత్ పాలన అద్భుతమని తెలిపారు. 7% జనం వెరీ గుడ్ అని, మరో 10% మంది గుడ్ అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక ఆగస్టు 1 నుంచి 10 మధ్య పల్స్ ఆఫ్ పీపుల్ ఇన్ తెలంగాణ పేరిట అగ్ని న్యూస్ సర్వీస్ సంస్థ సర్వే చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. పల్లె పట్టణ ప్రాంతాలన్న తేడా లేకుండా ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంగా రేవంత్ రెడ్డికి జై కొట్టినట్లు సర్వే తేల్చింది. సర్వేలో పాల్గొన్న 72% మంది రేవంత్ పాలనకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి మార్కులు వేశారు. 8% మంది మాత్రం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అభిప్రాయం తెలుపగా, ఇంకో 20% మంది మాత్రం పాలనపై సంతృప్తిగా లేమని చెప్పినట్లు సర్వే తేల్చింది. రైతులకు రుణమాఫీ, మహిళలకు ఆర్టీసీలో ఫ్రీ జర్నీ, 500 రూపాయలకే గ్యాస్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు వంటి హామీల అమలుపై జనం సంతోషం వ్యక్తం చేసినట్లు సర్వేలో తేలింది. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్న నమ్మకం వ్యక్తం చేశారు జనం. రుణమాఫీతో రైతులు చాలా సంతోషంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలన్నింటినీ అమలు చేస్తుందని 76% మంది అభిప్రాయపడగా, 21% మంది మాత్రం నమ్మకం లేదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించడంతో సిటీ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఆ నిధులతో సిటీలోని ప్రజల జీవితాలు మరింత మెరుగవుతాయని 64% మంది చెప్పగా, 20% మంది అదేమంత ప్రభావవంతమైన బడ్జెట్ కాదని రిప్లై ఇచ్చారు. ఇక మిగతా వాళ్ళు ఇప్పుడేం చెప్పలేమన్నారు.